పండబెట్టేసినారు. దాదాపు 286 మంది రైతులు ఇవాళకి చనిపోయినట్టుగా రాజుగారు, మేబీ మై నెంబర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్, ఐ డోంట్ నో, బట్ నాకున్న సమాచారం మేరకు అరౌండ్ 286 ఫార్మర్స్ ఆర్ డైడ్. వాళ్లకు మీరు అన్నట్టుగా రైతు బీమా పథకం పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు, వాళ్ళకి రావాల్సిన పెన్షన్స్ కానీ లేకపోతే సరైనట్టుగా ఆర్థిక వెసులుబాటు కలగట్లేదు, పంట బీమా పథకం అమలు కావట్లేదు, పంట బోనస్ సన్న బియ్యం అని చెప్పని మెలకబెట్టిండ్రు. రైతు డిక్లరేషన్ మా దయాకర్ గారు మేము ఇద్దరమే కూర్చొని రాసినాం. మేము రాసినాడు సన్న బియ్యం అని రాయలే, మేము రాసిన అన్ని పంటలు రాసినాం. సడన్ గా మెలక పట్టుకొచ్చి సన్న బియ్యం అని చెప్పని మెలక పట్టుకొచ్చి ఆ బియ్యానికి మాత్రమే బోనస్ ఇస్తూ ఇవాళ మిగతా పంటలకు ఇవ్వకపోవడంతో ఇవాళ రైతులు అల్లాడిపోతా ఉన్నారు, బిచ్చగాళ్ళు అయిపోతా ఉన్నారు. వాళ్ళను పట్టించుకునే నాదుడు లేడు. ఎరువులు విత్తనాలు మీకే ఎరక, నేను చెప్పవలసిన అవసరం లేదు. లైన్లలో నిలబడి ఎరువులు తేలేక విత్తనాలు తేలేక ప్రభుత్వ వైఫల్యంతో ఏ రకంగా ఇబ్బందికి గురవుతున్నారనే విషయాన్ని, ఈ రకంగా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కూడా తుంగలో దొక్కినట్టు ఒక పరిస్థితి స్పష్టంగా కనబడతా ఉంది. Then this government has not made one single statement in the budget. మనం ఏమనుకుంటాం బడ్జెట్ లో, గవర్నర్ స్పీచ్ కానీ బడ్జెట్ లో కానీ there must be some kind of an accountability in the direction ఎటు తీసుకుపోతున్నాం రాష్ట్రము, ఆస్పిరేషన్స్ వర్సెస్ అష్యూరెన్సెస్ అని చెప్పని. జాబ్ క్యాలెండర్ అన్నారు, there is no discussion about it. 2 lakh jobs అన్నారు. How is that they are going to provide those number of jobs, create those jobs అనే ఒక విషయం పట్ల చర్చ లేదు. కానీ స్థూలంగా మాత్రమే 67,000 ఉద్యోగాలు ఇచ్చినామన్నారు. అందులో 50,000 ఉద్యోగాలు గత ప్రభుత్వం గుర్తించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొదలుపెట్టిన దాన్ని వాళ్ళ అకౌంట్ లో వేసుకొని ప్రజలను 2 lakhs అంటే నేను ఏం అజ్యూమ్ చేస్తా, వెన్ ద రేవంత్ రెడ్డి బికేమ్ ద చీఫ్ మినిస్టర్, ఫ్రమ్ దట్ డేట్ టు టిల్ డేట్ ఫస్ట్ ఇయర్ లో 365 రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారంట. పాత ఉద్యోగాలు కూడా నా అకౌంట్ లో వేసుకొని నేను చేసినా అని చెప్పని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మా దయాకరణ విద్యార్థి పక్షపాతి, నిరుద్యోగ పక్షపాతి కాబట్టి ముఖ్యమంత్రి గారికి సన్నిధంగా ఉంటారు, చెప్పాలా అని చెప్పని నేను కోరుకుంటున్నా. ఇందులో నిరుద్యోగులకు కూడా అన్యాయం జరిగింది. ఇకపోతే ఇక పెన్షనర్స్ విషయం మీరే మాట్లాడినారు. అదైతే వాళ్ళకి పాపం ఆకాశం చూపెట్టిండ్రు, వాళ్ళకి చేతులు అరచేతి వైకుంఠం అంటాం. 4,000 రూపాయలు అన్నారు, 6,000 రూపాయలు అన్నారు, తులం బంగారం అన్నారు, పెళ్లి పోస్ట్పోన్ చేసుకోమన్నారు. ఇట్లా అనేక పథకాలను అనేక రీతుల్లో 420 వాగ్దానాలు అనేక డిక్లరేషన్ చేసిన తర్వాత వాటి అమలు దిశగా now your 2 years are over, 3 years are over, third budget ఇది. ఇంకా దీని తర్వాత మీకు ఒకటే బడ్జెట్ ఉంటుంది. లాస్ట్ బడ్జెట్ ఇస్ ఎలక్షన్ ఇయర్ బడ్జెట్ అండ్ దెన్ యు ఆర్ గాన్. యు విల్ నాట్ హావ్ మనీ, యు విల్ హావ్ లాట్ ఆఫ్ ప్రెషర్స్. కాబట్టి నువ్వు ఏం చేసినా ఈ బడ్జెట్ లో చేసి ఉండాలి. కానీ ఈ బడ్జెట్ లో ఇచ్చిన వాగ్దానాల అమల్లో పూర్తి స్థాయిలో కూడా వైఫల్యం స్పష్టంగా కనబడుతున్న ఒక విషయం చూస్తా ఉన్నాం. నేను కొన్ని విషయాలు వీరి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మైనారిటీ విషయంలో 25-26లో 3,591 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఖర్చు పెట్టింది 1,591 కోట్ల రూపాయలు. బీసీ డిక్లరేషన్ ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా అని చెప్పానంటే మా దాకరణకే తెలుస్తుంది. ఐఎమ్ షూర్ వాట్ దే ఆర్ స్పెండింగ్. దాంట్లో ఇచ్చిన వాగ్దానాలు ఎక్కడ తుంగలో దొక్కబడ్డాయో వారికే తెలుసు. ఎస్సీస్ విషయంలో అట్లాగే జరిగింది. తర్వాత ఎస్టీల విషయంలో అట్లా. దేంట్లో కూడా 40-50% కంటే ఎక్కువ కూడా దాటకపోతే ఇది ప్రజలను వంచనకు గురి చేసే బడ్జెట్ గానే గుర్తించవలసి వస్తుంది. నేను the numbers that I am talking to you about 24-25, the same fate you will see in 26-27 also. ఎందుకు చెప్తా ఉన్నానంటే మీరు జనవరి వరకు సిఏజీ రిపోర్ట్ లో కనుక చూసినట్టయితే జనవరి వరకు రెవెన్యూ రిసిప్ట్స్ 1,00,000 కోట్లే అని చెప్పి చూపెట్టిండ్రు. రెండు నెలల్లోనే 60,000 కోట్లు నేను యాడ్ చేసిన అని చెప్పని మనకు బడ్జెట్ వచ్చేటప్పటికి బడ్జెట్ లో 60,000 కోట్లు అని చెప్పని మంత్రదండం తిప్పినట్టుగా. సో దట్ మీన్స్ ఇట్ రైజెస్ ఎ డౌట్ వెదర్ ద బడ్జెట్ ఈజ్ అ బడ్జెట్ ఫిగర్స్ బడ్జెట్ బడ్జెట్ గా కనబడతా ఉంది. కాబట్టి మనం లోతుగా ఎండ్ ఆఫ్ ద డే గవర్నమెంట్లో ఉన్నోళ్ళు మనోళ్లే, ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు కూడా మనోళ్లే, అందరం తెలంగాణ వాళ్ళమే కదా. వాళ్ళు కొట్లాడినా మనం కొట్లాడినా తెలంగాణ అభివృద్ధి కోసమే కొట్లాడతాం. కాబట్టి వాళ్ళు చేసే తప్పులను మనం ఎత్తి చూపెట్టాలా, మనం ఏమైనా తప్పులు చేస్తే వాళ్ళు ఎత్తి చూపెట్టాలా. దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. భిన్న ఆలోచనల సంఘర్షణల సమాహారమే ప్రజాస్వామ్యం. తద్వారానే ప్రజల యొక్క ప్రగతి అభివృద్ధి అని చెప్పని అనుకుంటాం మనం. కాబట్టి ప్రభుత్వం బడ్జెట్ లో లోపాలు చేసిందనగానే ఎవరు కోపానికి రావాల్సిన అవసరం లేదు, మా దయాకరణ కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఐ ఓన్లీ అపీల్ బికాస్ ఈజ్ వెరీ క్లోజ్ టు ద చీఫ్ మినిస్టర్. కాబట్టి దీంట్లో ఉన్నట్టు లోటు పాట్లు మన ఆస్పిరేషన్స్ అన్నింటినీ కూడా అర్థం చేసుకుని వారు పెద్దలు ముఖ్యమంత్రి గారికి చెప్పినట్టయితే, బట్టి గారికి చెప్పినట్టయితే కొంత న్యాయం జరుగుతుంది అని చెప్పని నేను ఆకాంక్షిస్తూ నేను చివరిగా ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా, 2 విషయాలు చెప్పదలుచుకున్నా. మీరు కృష్ణారెడ్డి గారు యూ రియలీ రేజ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. మేము తెలంగాణ ఉద్యమంలో దయాకర్ గారు మనం అందరం తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు వన్ ఆఫ్ ద రీజన్స్ వై ఆంధ్ర పీపుల్ హావ్ నాట్ లెఫ్ట్ హైదరాబాద్, ఎందుకు హైదరాబాద్ ను అట్ట పట్టుకొని కూర్చొని తెలంగాణ రాకుండా ఎందుకు అడ్డుపడ్డరు అని అంటే హైదరాబాదే. ఎందుకు అంటే హైదరాబాద్ హెస్ బిన్ డెవలప్. సరే వాళ్ళు క్లెయిమ్ చేస్తారు, మనం క్లెయిమ్ చేస్తాము. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద హైదరాబాద్ డెవలప్మెంట్ అనే చర్చను పక్కకు పెట్టినట్టయితే హైదరాబాద్ హెస్ బీన్ ఫుల్లీ డెవలప్ అండ్ ఆంధ్రాస్ నెవర్ వాంటెడ్ టు లీవ్ హైదరాబాద్. సో దేర్ ఫార్ దే క్రియేటెడ్ అబ్స్ట్రక్షన్ ఫర్ తెలంగాణ డెవలప్మెంట్. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత
ఇంకా కూడా క్యాపిటల్ సెంట్రిక్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక లోపభూయిష్టమైన ఎకనామిక్ మోడల్ను ఇవాళ తెలంగాణ మీద రుద్దినట్టయితే తెలంగాణకు శాశ్వతమైన శత్రువుగా నష్టం చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి పోండి, యూ హ్యావ్ రైట్, అక్కడి నుంచి రండి మీరుగా, వాళ్ళకి అద్భుతమైన తిరుపతి కనబడుతుంది, నెల్లూరు కనబడుతుంది, తర్వాత విజయవాడ కనబడుతుంది, గుంటూరు కనబడుతుంది, ఇంకా విశాఖపట్నం కనబడుతుంది, ఇట్లా అన్ని పట్టణాలు కనబడతాయి. తెలంగాణ దరిద్రం ఏం పాడో కానీ మనం హైదరాబాద్ తప్ప ఇంకొకటి లేదు. మనము ప్రోగ్రెసివ్ గవర్నమెంట్స్ ఎవరైనా సరే గవర్నమెంట్స్ ఏం చేయాలంటే, ఇట్ ఈస్ నాట్ జస్ట్ హైదరాబాద్. వై కాంట్ కరీంనగర్ బికమ్ హైదరాబాద్, వై కాంట్ నిజామాబాద్ బికమ్ హైదరాబాద్, వై కాంట్ మహబూబ్ నగర్ బికమ్ హైదరాబాద్, వై కాంట్ నల్గొండ బికమ్ హైదరాబాద్ అని చెప్పని ఒక డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటి ఆలోచన చేయకుండా మొత్తం కేకును కోసినట్టు 3 ముక్కలు కోసి పడేసి దెర్ ఇస్ నో సైంటిఫిక్ రేషనాలిటీ, దెర్ ఇస్ నో ఎకనామిక్ శాంటిటీ, నథింగ్, ప్యూర్ రేర్ అని చెప్పేసి దానికి ఇంతవరకు కూడా ప్యూర్లో ఎంత బడ్జెట్ చేస్తావు, ప్యూర్లో ఎంత బడ్జెట్ చేస్తావు, రేర్లో ఎంత బడ్జెట్ చేస్తావు అని చెప్పని ఇప్పుడు మీరు చెప్పిన 3,24,000 కోట్ల రూపాయల బడ్జెట్ లో వాట్ ఇస్ ద కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ప్యూర్ రేర్ అని చెప్పని గవర్నమెంట్ హెస్ నో ఐడియా. దట్ మీన్స్ దట్ విదౌట్ ఎకనామిక్ అనాలిసిస్, విదౌట్ objectivity and rationality, you wanted to cut the state into 3 cakes and convert that into a real estate enterprise, which is really dangerous. కృష్ణారెడ్డి గారు మీరు మంచి టాపిక్ లేవనెత్తినారు, అండ్ ఐ వాంట్ దిస్ అడ్వకేసీ ముందుకు పోవాలని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే మొత్తం నగర కేంద్రీకృత అభివృద్ధి అనేటువంటిది రాష్ట్రాల ప్రగతికి శాశ్వతమైన ప్రమాదం. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఈ రకమైన దృక్కోణంలో పక్కకు రావాలా. మూసీ విషయంలో అద్భుతంగా డెవలప్మెంట్ కోసం నిధులు కేటాయించండి, బట్ డోంట్ డిస్ట్రాయ్ ద లైఫ్స్ అని చెప్పని కూడా డిస్ప్లేస్ చేయకండి, డిస్ట్రాయ్ చేయకండి. మనకు గుళ్ళు కాదండి కావాల్సింది, శివుడి గుడి వెమిలాడ రాజు ఉన్నాడు, గాంధీ విగ్రహం మస్తున్నాయి, తెలంగాణ అంతా గాంధీ విగ్రహాలు ఉన్నాయి, అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి. ఇవాళ కావాల్సింది మూసీ ప్రక్షాళన జరగాల. అది జీవనది, తెలంగాణ సంస్కృతి నది. అట్లా అడ్డమైనటువంటి ఒక రీతిలో పొల్యూషన్ చేస్తూ ఉన్నాయి. ఒక ప్రాపర్ డిపిఆర్ను పట్టుకొచ్చి దానికి అవసరమైన నిధులు కేటాయించి ఈ గుళ్ళు గోపురాలు లేకపోతే విగ్రహాలు కట్టి ప్రజలను మభ్యపెట్టే కంటే సరి అయినటువంటి నిధులు కేటాయించి ప్రజల జీవితాలకు విఘ్నం కలిగించకుండా ఈ బడ్జెట్ ఆలోచించినట్టయితే లాభం జరుగుతుంది అని చెప్పని నేను ఆలోచిస్తూ చివరిగా ఒకటే మాట, ఇఫ్ ది స్టేట్ వాంట్స్ టు ప్రోగ్రెస్, నాట్ హ్యాలో రిమార్క్స్ అండ్ స్లోగన్స్ కాకుండా ఉండాలంటే ఇది మాత్రం ఈ దృక్కోణం నడవదు. సమగ్రమైనటువంటి కృష్ణారెడ్డి గారు ఉన్నారు, మా సాయి ప్రసాద్ గారు ఉన్నారు, పాపారావు గారు ఉన్నారు, ఇంకెవరైనా పెద్దలు చాలా మంది ప్రభుత్వంలో అనుసంధానం కూర్చొని నిశితమైనటువంటి లోతైనటువంటి అధ్యయనం చేయకపోతే మనం వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఏ సీరియస్ ఫైనాన్షియల్ క్రైసిస్. వీ హ్యావ్ నో మనీ. ఎడ్యుకేషన్, what was promised in the manifesto was 15%, what was given is 9%. అది అటో ఇటో కొద్ది ఖర్చు పెడతారేమో. హెల్త్, వీఆర్ ఇన్ సీరియస్ క్రైసిస్. బడ్జెట్ మనం నేషనల్ యావరేజ్ కంటే ఎడ్యుకేషన్లో తక్కున్నాం, హెల్త్లో తక్కున్నాం, రూరల్ డెవలప్మెంట్లో తక్కున్నాం. ఆన్ వేరియస్ సెక్టర్స్ వీఆర్ లెసర్ స్పెండింగ్ దాన్ ది రెస్ట్ ఆఫ్ ద స్టేట్స్ ఇన్ ద కంట్రీ. మనం ఇట్లనే పోయినట్టయితే మన పిల్లలు ఎట్లా బాగుపడతారు? ఇలా ప్రైవేట్ స్కూల్స్ 70% మంది మన పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ లో నిధులు లేవు. YYSU అన్నారు. ఎంతమంది విద్యార్థులకు మీరు YYSU కేటర్ చేయబోతా ఉన్నారు? హౌ ఇస్ దట్ యూఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ ఆల్ ద గవర్నమెంట్ స్కూల్స్ లైక్ YYSU? స్కిల్ యూనివర్సిటీ అని చెప్పని మీరు 2 ఏళ్ల నుంచి కాలయాపన చేస్తా ఉన్నారు. ఎన్ని నిధులు కేటాయించినారు? ఇంతమంది ఎవరు అడిగినారు? మీరే అడిగినట్టున్నారు. ఎంతమంది మీరు అడిగినారు? ఎంతమంది విద్యార్థులు మీరు అక్కడ చేసినారు? మీరు వెబ్సైట్ పోయి చూడండి. ఇట్ వాజ్ యాక్చువల్లీ షాక్. నాకు కూడా చాలా దగ్గర సబ్జెక్ట్ అది. Being a professor in the university for some time and having worked in the IT industry, skill development is something very close to me. Every time I go to the website and see whether they have launched any new course అని చెప్పి చూస్తారు. ఏం కోర్సులు అండి? దానికి ఆనంద్ మహేంద్ర ఎందుకండి? మా కృష్ణారెడ్డి గారు సరిపోరా? దానికి ఆనంద్ మహేంద్ర, ఈ మహేంద్ర, ఆ మహేంద్ర అని చెప్పి పెద్ద పెద్ద పేర్లన్నీ ఉన్నాయండ్లా. బట్ వాట్ కైండ్ ఆఫ్ కోర్సెస్ దే ఆర్ కన్సీవింగ్, వాట్ ఇస్ ద విజన్, వాట్ ఇస్ ద మిషన్, హౌ ఇస్ దట్ దే ఆర్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ అన్న దానికి క్లారిటీ లేదు. కాబట్టి టైం తక్కువ ఉంది, ప్రభుత్వానికి టైం తక్కువ ఉంది, చేసే పనులు చాలా ఉన్నాయి, ఇచ్చిన వాగ్దానాలు ఎక్కువ ఉన్నాయి, రాష్ట్రం అధోగతిలో ఉంది ఆర్థికంగా. కాబట్టి కొంత చర్చించి ప్రజాస్వామ్యబద్ధంగా కొంత లోతైనటువంటి రీతిలో ఒక ప్రొడక్టివ్ స్టేట్ గా కనుక రాష్ట్రాన్ని సేల్స్ ట్యాక్స్ ఎట్లా పెంచాలా ఆలోచించండి, ఎక్సైజ్ ట్యాక్స్ ఎట్లా పెంచాలా ఆలోచించండి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ వై ఇస్ దట్ వీఆర్ ఏబుల్ టు అచీవ్ ఓన్లీ 60%, ఎందుకు ఆ 40% అకంప్లిష్ కావట్లే, రియల్ ఎస్టేట్ రంగం ఎందుకు నాశనం అయిపోయింది ఆలోచించండి, చర్చ చేద్దాం. ఉట్టిగానే వాళ్ళని నీళ్ళని తిట్టుకొని బూతులు తిట్టుకొని మనం దిస్ డజంట్ రియల్లీ హెల్ప్ ద స్టేట్ బియాండ్ ఎ పాయింట్. రాష్ట్రం బాగుపడాలా, మన అందరి ఇళ్లలో కుటుంబాలలో భవిష్యత్తులు బాగుండాలా, పిల్లలు బాగుండాలా, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ఒక ప్రజాస్వామిక వాతావరణం కావాలా, ప్రజాస్వామిక చర్చ జరగాల, ప్రజాస్వామ్యబద్ధంగా బడ్జెట్ను తయారు చేసి దాన్ని అమలు చేయాలని చెప్పని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మిత్రులు శ్రీనివాస్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. శ్రవణ్ భాయ్కి ఒక సూచనను,
వారి నాయకులకు కూడా చెప్పాలి, మీరు కూడా సాన్నిధ్యంగా ఉంటారు. వారి అనుభవం బడ్జెట్ పైన కానీ అనేక సమస్యల పైన ఉంది. శాసనసభ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హాజరై బడ్జెట్ మీద కానీ అభివృద్ధి విషయంలో కానీ ప్రభుత్వ వైఫల్యాల మీద మాట్లాడాలి, ఎండగట్టాలి, నిలదీయాలి కదా. వారి పాత్ర కూడా ఉండాలి. అది కూడా మీరు చెప్తూ అదేంటంటన్నా, నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేసిన క్లోజ్ గా, ఆయనకేం సంబంధమే లేదు సిపిఎం. ఏం సంబంధం మీకు? మీ 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 పినరన్ విజయం గురించి రేవంత్ రెడ్డి గారు లేఖలు రాసిందని లేవనెత్తేనేమో మీకు కనీసం పట్టనట్టుగా మీరు దాన్ని పట్టించుకోకుండా స్ట్రగాప్ చేసి అది చర్చ చేయొద్దని చెప్తారు. మీరు ముఖ్యంగా మా లీడర్ రాలేదని మీరు చర్చ చేస్తా ఉన్నారు. ఇలా గదే మాట రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పండి. బూతులు మాట్లాడొద్దు, లాగుల తొండల భాష మాట్లాడొద్దు, బడివే భాష మాట్లాడొద్దు అని కూడా చెప్పరే. మీరు అన్నం పెడతా, మీరంటే గౌరవం. హీ రేజ్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్ విచ్ యూ స్ట్రక్డ్ ఆఫ్. వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ అయితే మీరు మధ్యన కూడా రాలేదు. అన్న థ్యాంక్ యూ అన్న. మీరు అనేక విషయాలను రేజ్ చేసినారు. ముఖ్యంగా ప్రధానంగా ప్రస్తావించిన అంశాల్లో హైదరాబాద్ కేంద్రీకృత అభివృద్ధిని వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ సెంటర్స్ గా, అంటే రెండవ రాజధానిగా వరంగల్ చేద్దామని రాష్ట్రం వచ్చిన కొత్తలో కొన్నిసార్లు మాకు వినిపించినాయి. ప్రభుత్వంలో ఉన్న వారు చెప్పినారు అప్పుడు, కానీ అటువైపుగా జరగలేదు. ఈ తర్వాత కరీంనగర్, నిజామాబాద్లను కూడా ఐటీ సెంటర్స్ ఇవన్నీ జరిగిన. ఏమైతే హైదరాబాద్ కేంద్రీకృత అభివృద్ధి జరిగితే హైదరాబాద్ మన రాష్ట్రానికి శత్రువు అవుతుంది అనే ఒక ఈ భయం అయితే ఉంది. దాంతోపాటు ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఫార్ములా ఒకటి తయారు చేసుకొని ముందుకు పోవాలని సూచన చేయడం జరిగింది. ఇది మంచి సూచన. అదే సమయంలో మూసీ రివర్ డెవలప్మెంట్ పై కూడా తన అభిప్రాయాలు చెప్పినారు. ప్రజలకు ఇబ్బంది కలిగిన